अस्मद्गुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। सर्वगुरुभ्यो नमः। శ్రీ విష్ణు సహస్రనామంలోని 61వ శ్లోకం. ఓం సుదన్వాకండ పరసుర్ దారుణో ద్రవిణ ప్రదః దివస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః. సుదన్వాకండ పరసుర్ దారుణో ద్రవిణ ప్రదః దివస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః. ఇలా ప్రచండ వేగంతో కోదండపాణి దండకారణ్యంలో స్వైర విహారం చేస్తూ ఉంటే 37 మారులు క్షాత్ర జగత్తును దుయ్యబట్టిన పరశురాముడు స్ఫురిస్తాడు. దశరథరాముడు ధనుర్విద్యా పారంగతుడు. పరశురాముడు గండ్రగొడ్డలికి రాచబిడ్డలను బలి చేసిన సంగ్రామశూరుడు. దశరథరాముడు ధనుర్విద్యా పారంగతుడు. ఒకడు బ్రహ్మతేజంతో రంజిల్లే రాచబిడ్డ, మరొకడు క్షత్రియ శౌర్యాన్ని ప్రదర్శించిన ఋషికుమారుడు. ఈ రెండింటి సమ్మేళనం విష్ణు పరాక్రమం కనుకనే పరమ దారుణంగా రూపొంది దుష్ట శిక్షణకు తోడ్పడింది. వీరమరణం ప్రసాదించే విలుకాడే దివ్య భోగాలను కూడా అనుగ్రహించగలడు. అంతరిక్షంలో విహరించే వరదహస్తం అందరికీ యథోచితమైన అభయం సూచిస్తుంది. పైనుంచి ప్రసరించే పరమాత్మ పర్యవేక్షణం సకల జీవరాశిని సమస్తంగా చూడగలదు. వ్యస్తంగా వేరువేరుగా చూచి ఎవరికి కావలసినది వారికి లభించేట్టు చేయగలదు. భగవంతుని చూపులోనే అతని వాక్కు ప్రసరిస్తుంది. నోటి నుంచి వెలువడే వాక్కు మామూలు మాటలను, లౌకికమైన భావాలను మాత్రమే వెలయించగలదు. కానీ కళ్ళు చూచిన దాన్ని చూచినట్టే చెప్పాలంటే కళ్ళే చెప్పాలి. నోటిదాకా వెళ్ళేసరికి చెప్పవలసిన విషయం చెప్పని వాచవిగా మారిపోతుంది. అసలు రుచి చవి చూచిన చెవికే తెలుస్తుంది. అదే చెప్పాలి. పరమాత్ముడు పలికే వాక్కు ఇలాంటిది. పెదిమలు కదిలించకుండా నేత్ర సంచలనంతోనే సమస్తం చెప్పగల వాచస్పతి వాగ్విలాసమే. తపస్సంపన్నుల వాగ్వైఖరిలో కూడా తపస్సంపన్నుల వాగ్వైఖరిలో కూడా చూచాయగా వినిపిస్తుంది. వాక్కును రుక్కుగా మార్చే పరమ రసాయనము ఇదే. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. హరి ఓం తత్సత్.